హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్. అందరికీ ఇష్టమైన స్వీట్ రెసిపీతో వచ్చేసాను. అదే బ్రెడ్ హల్వా. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్ పార్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదండి. జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని 2 వైపులా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ ఆఫ్ షుగర్కి 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకుని 3 యాలకులను దంచుకొని ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. లేత పాకం వచ్చాక ముందుగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని మొత్తం పాకంలో డిప్ అయ్యేలా చూసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఇప్పుడు కాజుని చిన్న పీసెస్లా కట్ చేసుకుని పైన గార్నిష్ చేసుకోవడమే. అంతే, బ్రెడ్ హల్వా రెడీ అండి. వేడి మీద తినకుండా కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇష్టం లేదు, అందుకనే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. అది ఆప్షనల్ అండి. నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ ఇష్టపడతారు ఈ బ్రెడ్ హల్వా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.